ఓం నమో వెంకటేశాయ. సో ఈ మధ్యకాలంలో తిరుమలలో చాలా స్కాములు జరుగుతున్నాయని, చాలామంది డబ్బులు తీసుకుంటున్నారని, అది ఇది అని చాలా మనం వింటా ఉన్నాం కానీ మన లైఫ్లో ఇవి జరుగుతాయని గ్యారంటీ ఏం లేదు కదా. సో నా లైఫ్లో ఇది జరిగింది. సో తిరుపతి దేవస్థానంకి దీనికి ఏం సంబంధం లేదు. బట్ ఏంటంటే ఇది తిరుమలలో జరిగే స్కామ్స్ గురించి అనమాట. సో ఏంటంటే మొన్న ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ డబ్బులు ఇస్తే మనం వీవీఐపీ దర్శనం ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పి విచ్చల విడిగా డబ్బులు తీసుకున్నారు. సో అది వాళ్ళు టీటీడీ ఎంప్లాయీస్ అని చెప్పి తీసుకుంటున్నారు డబ్బులు. సో మరి టీటీడీకి ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు. ఫేస్బుక్లో అయితే డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు, ఏంటి మేము వీవీఐపీ దర్శనం ఇప్పిస్తాము, బ్రేక్ దర్శనం ఇప్పిస్తాము అని చెప్పి ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేస్తున్నారు. సో అంత పబ్లిక్గా పోస్ట్ చేస్తూ ఉండి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉండి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఫోన్పే నెంబర్లు ఇచ్చి దీనికి పంపించండి అంటూ ఉంటే మరి టీటీడీ బాధ్యత అని నేను అనుకుంటున్నా. ప్రజలకి ఎంత బాధ్యత ఉందో టీటీడీకి కూడా కొంత బాధ్యత ఉంటుంది ఈ విషయంలో. అది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు నిజంగా తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ అయ్యి హిందువులు అయ్యి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా టీటీడీ దీనికి చర్యలు తీసుకోవాలి దీని గురించి. ఎందుకంటే మనం హిందువులం అని చెప్పుకుంటే సరిపోదు కదా. సో ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? చేయరు కదా. మరి తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు స్వామివారు ఉండే చోట ఇట్లాంటివి జరుగుతూ ఉంటే మరి మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలందరూ కూడా ఇలాంటి స్కామర్స్కి, ఇలాంటి వాళ్ళందరికీ డబ్బులు కట్టి మోసపోవద్దు. పరమ నికృష్టులు వెధవలు ఉంటారు. వాళ్ళు నిజంగా మామూలుగా ఇట్లాంటి విషయాల్లో మనల్ని ఎవరైనా కాంటాక్ట్ చేస్తే కుదిరితే చెప్తేనే కొట్టచ్చు, తప్పేం లేదు. ఇలాంటి పనులు మటుకు చేయకూడదు. అది ఇదే టాపిక్ మీద మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది. ఖచ్చితంగా అందరూ ఆ వీడియోని చూసి మీకు ఏమనిపించిందో కామెంట్లో కూడా చెప్పండి. ఈవెన్ ఈ ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా మీ కామెంట్స్లో చెప్పండి. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని తిరుపతి దేవస్థానం వరకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరిదే. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.